పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో ఏపీఎస్ఎస్డిసి అండ్ నేషనల్ కెరీర్ సర్వీస్ మరియు 1M1B ఆధ్వర్యంలో గురువారం జరిగిన మెగా జాబ్ మేళా ప్రభుత్వ విప్ నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ యువత దేశ సంపద, మీరు ఉన్నత లక్ష్యాలు కలిగి ఉన్నప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉండాలని, ఎప్పుడూ ఓటమి అంగీకరించకుండా నూతన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే అద్భుత అవకాశాలు సొంతం కాగలవని సందేశం ఇస్తూ ఈ తరహా ప్రోత్సాహం తమ ప్రభుత్వం నుండి ఎప్పుడూ ఉంటుందని ఈ జాబ్ మేళా సదస్సులో యువతకు భరోసా ఇచ్చారు. సుమారు 370 మంది అభ్యర్థులు పాల్గొన్న ఈ మేళాలో ఎంపికైన వారిని తమ తమ సంస్థల్లో నియమించుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తో పాటు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి, లోక్మాన్ జనసేన నాయకులు శ్రీ కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల వైస్ ప్రెసిడెంట్ మరియు శ్రీ సూర్య డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ ఘంటసాల బ్రహ్మాజీ, 1M1B ప్రతినిధి జాన్, జాబ్ మేళాకు హాజరైన కంపెనీల హెచ్ఆర్లు, స్థానిక నేతలు, ఉద్యోగ అభ్యర్థులు, కళాశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి యువత 13 కంపెనీలు ప్రతినిధులు ఇక్కడ రావడం జరిగింది. దీని బ్రోచర్ మన కలెక్టర్ గారు భీమవరంలో మన రీసెంట్ గా ఈ స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది అందరూ కలిసి బ్రోచర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సుమారుగా 200 మంది ఆస్పిరెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి ఇప్పటి వరకు. ఇది కాకుండా బై ఫోన్ ద్వారా వచ్చే వాళ్ళు కూడా సుమారుగా ఒక 300 పైనే మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఉద్దేశం ఖచ్చితంగా డిగ్రీ చదివి, ఇంటర్మీడియట్ చదివి, ఎవరైనా 10th చదివి కూడా ఎవరు కూడా అన్ఎంప్లాయ్మెంట్ తో ఉండకూడదు, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మరి మన ఎమ్మెల్యే గారు నరసాపురంలో ఎక్కువ టైమ్స్ మన నరసాపురం తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కార్యక్రమాన్ని మన నరసాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మంచి ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చూసుకుంటే కనుక గత ప్రభుత్వం, ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ యువతని ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజుల్లో వారిని చైతన్యవంతులు చేయాలన్న ఆలోచనతో మరి ఈ రోజుని ఈ కూటమి ప్రభుత్వం, ప్రత్యేకంగా లోకేష్ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా, యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే మరి ఈ రోజున ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి ఇక్కడ డ్రైవ్ ఏర్పాటు చేసి మరి బ్యాంకింగ్ అవ్వచ్చు, లేదా ఫార్మా కంపెనీస్ అవ్వచ్చు, మరి ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అవ్వచ్చు, మరి వివిధ కంపెనీ నుంచి కూడా మరి హెచ్ఆర్ రావడం, దాదాపు 700 మందిని ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం కూడా ముందుకు రావడం చూశారు. మీరందరూ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అవ్వచ్చు, మీరందరూ డిగ్రీ కానీ 10th కానీ క్వాలిఫికేషన్ అవ్వాలి, అందరూ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. కానీ ఈరోజు రాకపోతే కనుక ఉద్యోగం మరో సందర్భంలో మరి డ్రైవ్ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం ద్వారా. మరి అలాంటి సందర్భంలో ఈ ప్రయత్నాన్ని ఎక్కడా కూడా మీరు వదలకూడదు. ఏదో ఒక జాబ్లో మీరు అందరూ అకామిడేట్ చేయవలసిన బాధ్యత ఉంది మీ అందరికీ కూడా. ఏదో చిన్న జాబ్ వస్తుంది, మన జాబ్లోకి ఎందుకు వెళ్ళాలనే ఆలోచనతో కాదు. ఏదో ఒక జాబ్లో మీరు మరి ఆ జాబ్లో జాయిన్ అవుతే తర్వాత మీరు ఎక్కడికైనా మారడం అనేది ఏదైనా పరిస్థితిని బట్టి మీరు చేంజ్ అవ్వచ్చు. మీరు ఫస్ట్ జాబ్లో ఉండాలి తప్పనిసరి. మీరు ఖాళీగా ఎక్కడా కూడా ఉండకూడదు. మీరు చాలామంది డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉన్నారు, కొంతమంది 10th క్లాస్ స్టడీ అయినా కూడా ఖాళీగా ఉన్నారు. మీ అందరికీ 10th నుంచి డిగ్రీ వరకు కూడా, అదేవిధంగా డిప్లొమా, ఐఐటి, వారందరూ కూడా ఈరోజు మీ స్థాయికి బట్టి, మీ క్వాలిఫికేషన్ బట్టి మీ అందరికీ జాబ్స్ వచ్చే విధంగా కూడా ఇక్కడ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికి కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీ కుటుంబాన్ని పోషించుకునే విధంగా కూడా ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి. మిగతా కాలేజీ కూడా ఆరో స్టూడెంట్స్ రావడం జరిగింది, ఎస్పెషల్లీ లేడీస్ వచ్చారు. మీలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఆలోచనతో, ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలన్న ఆలోచనతో ఆ రోజున ఆ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఒక ప్రయత్నంలో మనకు రాకపోతే నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.
ఇంకో ప్రయత్నంలో మనం ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసుకోవాలి, మనం అనుకున్న సాధించుకోవాలి తప్పనిసరిగా. దానికి మీరందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి ముందుకు వచ్చి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితిలో మీరందరూ ఉండే విధంగా కూడా మీరందరూ ముందుకెళ్ళాలని చెప్పిన హెచ్ఆర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీరందరూ సహకరిస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మెగా డిఎస్సి మొన్న ఇచ్చారు, దాదాపు 17,000 ఉద్యోగ నియామకాలు. దేశంలోనే ఎక్కడ జరగలేదు అలాంటి అంతమందికి ఒకేసారి మన ఉద్యోగాలు ఇవ్వడం అన్నది. దాదాపు 17,000 ఉద్యోగ నియామకాలు మనం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. దేశంలోనే మొదటిసారి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా యువతను ఎంకరేజ్ చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఏంటంటే కాన్సెప్ట్ కూడా ప్రభుత్వాన్ని ఈ 5 సంవత్సరాలు 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది.